హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి భోజనం చివరిలో ఒక ముద్ద అయినా పెరుగు తినమంటారు. ఎందుకో తెలుసా? కారణాలు తెలిస్తే పెరుగు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పెరుగు తినడం స్టార్ట్ చేస్తారు. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పెరుగులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కడుపులో మంట, అజీర్తి వంటి ఎన్నో రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు పెరుగు చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చు. క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వలన ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే నైట్ టైం మాత్రం పెరుగు తినకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నైట్ టైం తిని పడుకోవటం వల్ల పెరుగు సరిగ్గా అరగకపోవటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. చర్మం ఆరోగ్యాన్ని కాపాడటంలో పెరుగు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం మెరిసేలా చేయటంలో పెరుగు ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ ఎలాంటి భయం లేకుండా పెరుగును తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధిత గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఖచ్చితంగా పెరుగును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు జీర్ణక్రియకు మెరుగుపరుస్తాయి. దీంతో బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. సో ఇవండి పెరుగు తినటం వల్ల మనకు కలిగే లాభాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.